ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బాబు పేదల భూములు లాక్కొని ధనవంతులకిచ్చారని ఆరోపించారు. బ్రిటిష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూ సర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భూమి గలవానికి ఒక హోదా ఉంది సమాజంలో. ఒకటి ఉపాధి కలిగించడమే కాకుండా అతనికి ఇస్తున్నటువంటి హోదా కూడా భూమి ద్వారా ఇస్తున్నామన్నటువంటి సంతృప్తి ప్రభుత్వాలకు ఉండేది, సమాజంలో వాళ్ళకి లభించేది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి భూమి 52 నుంచి 54 వరకు ఇచ్చినటువంటి భూమి గలవారుగా వారి హోదాలను పెంచడానికి ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుంటే వాళ్ళు భూమి అమ్మేస్తుండేవారు. ఇంత చైతన్యం అన్నాడు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా అమ్మేద్దాం మనం అని చెప్పి అమ్మేసే కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ ఆనాడు పెద్దలు 54లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పొందినటువంటి వ్యక్తి అమ్ముకోవడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి? భూమి ఇవ్వడం ద్వారా హోదా ఇవ్వాలి, అమ్ముకునే హక్కు ఇవ్వాలి. కానీ వీళ్ళు వెంటనే అమ్మేస్తున్నారు. వీళ్ళలో ఉండేటువంటి నిరక్షరాస్యత, బేదరికము, ఆనాడు సమాజంలో ఉండేటువంటి పెత్తందారుల తాలూకా ప్రభావం వలన భూమి ఎవరి దగ్గర ఉండడం లేదు కనుక మనం ఈ నిబంధన పెడదామని చెప్పి ఆ నిబంధన పెట్టి ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎంత భూమి ఇస్తున్నా మళ్ళీ అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నటువంటి పని జరుగుతూ ఉంటే సమగ్రమైనటువంటి చట్టం ఆనాడు శాసనసభ 1977లో POT యాక్ట్ని తీసుకురావడం జరిగింది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఏం చెప్తుందంటే సెక్షన్ 1లోనే చెప్తుంది, ఎలాంటి క్రయ విక్రయాలు దీంట్లో చెల్లవు, నల్ అండ్ వైడ్ అని చెప్పేసింది. ఆ వెళ్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళకి ఇచ్చిన భూమి ఒకవేళ ఎవరైనా దౌర్జన్యం చేసి లాక్కున్నా క్రయ విక్రయాలు జరగవు, సరే కదా. మళ్ళీ అది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వం దాన్ని తీసుకుని మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మళ్ళీ పట్టా ఇచ్చేటువంటి ఏర్పాటు ఆ చట్టంలో పెట్టడం జరిగింది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో. ఇవన్నీ చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే తెచ్చాయి ఆనాడు కూడా, 77 వరకు కూడా. భూమిని పేదవాళ్ళకు పంపిణీ చేసి తద్వారా వాడి హోదాను పెంచి వాడి ఆదాయాన్ని పెంచి సమాజంలో ఉండేటువంటి తారతమ్యాలు తగ్గించడానికి చేసినటువంటి పెద్ద ప్రయత్నం, సంస్కరణ. తరువాత 83 తర్వాత వేరే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చేంత వరకు మరెవరు ఏ సంస్కరణ తీసుకురాలే. అంటే బీదవాళ్ళ ప్రయోజనాల కోసం భూమికి సంబంధించినటువంటి సంస్కరణ ఏది తేకపోగా భూమికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు కోకొల్లలుగా మిగిలిపోయినాయి. ఉదాహరణకు ఎవరి భూమి ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితి, ఆ వివాదం కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, తద్వారా ఈనాడున్నటువంటి వ్యవస్థలో ధనవంతుడికి మాత్రమే సరైనటువంటి న్యాయం లభించేటువంటి పద్ధతులు నెలకొన్న నేపథ్యంలో కోర్టుల్లో దశాబ్దాల తరబడి వివాదాలని పరిష్కరించుకోలేక విసిగిపోయి పెట్టుబడి పెట్టలేక కారుచౌకగా భూములు అమ్మేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా నెలకొంది. అనేకమైనటువంటి భూములు ఎవరివో తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు చుక్కల భూములు. ఏమిటి చుక్కల భూములు? బ్రిటిషర్సు 100 సంవత్సరాల క్రితము
ఈ రాష్ట్రంలో సర్వే నిర్వహించినప్పుడు ఆనాడు భూమి కలిగినటువంటి భూమి కలిగినటువంటి రైతు తెలియకో అమాయకత్వం వలనో ఆబ్సెంట్ అవ్వడం వలనో వారు సర్వే చేసినప్పుడు చుక్కలు పెట్టేశారు ఆ భూమి ఎవరిదో తెలియక. అదంతే, అప్పటి నుంచి మళ్ళీ సర్వే జరగలేదు. చుక్కల భూములని ఆ భూములేమో ఎవరికి హక్కులు ఇవ్వబడలేదు. ఆ ఆస్తి మీద ప్రభుత్వం బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వబడలేదు. అలాగ ఉండిపోయినాయి. అలాగలే లంక భూములు, లంకల్లో ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనాధీనం అనేటువంటి భూములు ఆ ఖాతాలో అనాధీనం అని రాశారు అంతే. ఆ రైతే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి